నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న గిరిజన కాలనీ శ్రామిక నగర్లో మంగళవారం జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లు వీళ్లను ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదని, వాళ్ళకి స్థలాలు ఉన్న వాటికి పట్టాలు లేకపోయినా ఎవరు కూడా స్పందించలేదని ఆయన వాపోయారు. కూటమిలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని, పేదల సమస్యలను తీర్చే ప్రభుత్వం కాబట్టి అట్టడుగున ఉన్న గిరిజనుల యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు ఎవరికైతే ఇళ్ల పట్టాలు లెక్క ఇబ్బంది పడుతున్నారో వారికి స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పట్టాలు ఇల్లు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంతో పాటు పెన్షన్ రాని వారికి పెన్షన్, ఆధార రేషన్ లేని వారికి రేషన్ కార్డు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిశెట్టి మహేష్, సందూరు శ్రీహరి, చల్లా చెంచయ్య, మణి, పొదలకూరు మండల నాయకులు బండి మనోజ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. గత 5 ఏళ్ళు ఒక్కొక్క 50 ఏళ్ళకి ఒక్కొక్క వాలంటీర్ని పెట్టి సమయంగా ఏదైతే పేద అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు కనీసం రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, పెన్షన్ కానీ సరిగా అందివ్వకపోగా ఆ 50 ఏళ్ళకి ఒక వాలంటీరు ఏం చేశాడో తెలీదు. నేడు కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో అట్టడుగున ఉన్నటువంటి పేద గిరిజనులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ కాలనీలన్నిటికి కూడా వెళ్ళడం, అక్కడ స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం, ప్రభుత్వ పరంగా చేపించే భాగంలో ఈరోజు ఏదైతే పొదలకూరు మండలంలోని పొదలకూరు టౌన్లో శ్రామిక నగర్కి రావడం జరిగింది. ఇక్కడ చాలామందికి కూడా ఆధార్ కార్డులు అడ్రస్లు చేంజ్ కాకపోవడం, అదేవిధంగా కొంతమందికి అర్హత ఉండి కూడా పెన్షన్ రాకపోవడం, ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఏదైతే ఈ నెల 28వ తారీఖు స్పెషల్ డ్రైవ్ కింద ఓన్లీ గిరిజనులకు మాత్రమే ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, అదేవిధంగా పెన్షను, ఇంటి స్థలాలు, వీటి విషయంపై స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఆ గిరిజన కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు రాపిచ్చే విధంగా మా వంతు మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు గిరిజనులన్నా, అట్టడుగునున్న వారన్నా వాళ్ళందరికీ కూడా అన్ని వసతులు కల్పించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేసేదానికి కృషి చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఏదైతే స్థానికంగా అందుబాటులో ఉన్న జన సైనికులందరూ కూడా 28వ తారీఖు పొదలకూరు మండలంలో స్పెషల్ డ్రైవ్లో పాల్గొని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి రావాల్సినటువంటి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు రాపిచ్చే దృష్టిలో మనం అందరం కూడా పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక గిరిజన కుటుంబానికి ఆధార్ కార్డు లేదు అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా